అందాల పోటీల్లో గెలిచి హీరోయిన్ గా మారిన నటులెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయత్రి భరద్వాజ్ 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ ఇండియా కిరీటం అందుకుంది. హిందీ చిత్రం ఇత్తూసి బాత్ తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించింది. మనుషి చిల్లర్ 2017లో నిర్వహించిన పోటీల్లో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ గా నిలిచింది. ఈమె హిందీ సినిమా సామ్రాట్ పృథ్వీరాజ్ తో నటిగా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తెలుగులో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలో నటించింది. మానస వారణాసి ఫెమినా మిస్ ఇండియా 2020 విన్నర్ ఈమె. అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఈమె హీరోయిన్ గా పరిచయం కానుంది. సిమ్రన్ శర్మ 2017లో మిస్ రాజస్థాన్ గా నిలిచిన ఈమె మిస్టర్ ఈడియట్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. రవితేజ సోదరుడి తనయుడు హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. అనుక్రీతి వాస్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2018 విన్నర్ గా నిలిచింది. ఈమె తమిళ చిత్రం డిఎస్పీ తో హీరోయిన్ గా మారింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలోనూ మెరిసింది.